వర్షంలో క్రికెట్ ఆడడం ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్ ఎంజాయ్ చేస్తాడు. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో మాత్రం క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో వర్షం పడుతుంటే మ్యాచ్ ను ఆపేస్తారు. ఈవెన్ అది చిన్న వర్షమే అయినా సరే మ్యాచ్ ని పూర్తిగా ఆపేసి మళ్ళీ వర్షం తగ్గిన తర్వాతే మ్యాచ్ ని రీస్టార్ట్ చేస్తారు. మ్యాచ్ కన్నా ముందు ఎక్కువ వర్షం పడ్డా సరే ఆ మ్యాచ్ ని రద్దు చేస్తూ ఉంటారు. ఎందుకు ఇలా వర్షంలో క్రికెట్ మ్యాచ్ ను ఎందుకు ఆడరు? అంటే వేరే అవుట్డోర్ గేమ్స్ అయినా ఫుట్బాల్, రగ్బీ లాంటి గ్రౌండ్ లో ఆడే గేమ్స్ లో కూడా వర్షం పడితే మ్యాచ్ ని కంటిన్యూ చేస్తారు. కానీ క్రికెట్ లో మాత్రం ఎందుకు మ్యాచ్ ని కంటిన్యూ చేయరో ఈ వీడియోలో తెలుసుకుందాం. బహుశా ఈ డౌట్ మీలో అందరికీ వచ్చే ఉంటుంది, కానీ ఎవరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకుంటా. కానీ ఈ వీడియోలో మీకు నేను వర్షం పడితే మ్యాచ్ ని ఎందుకు ఆపేస్తారో ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. క్రికెట్ స్టార్ట్ చేసిన మొదట్లో వర్షం పడుతున్నా సరే మ్యాచ్ ను కంటిన్యూ చేసేవారు. కానీ వర్షంలో వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉండడంతో మ్యాచ్లు జరిగే కొద్దీ, కాలం గడిచే కొద్దీ వర్షంలో మ్యాచ్లు ఆడడం మానేశారు. నెంబర్ 1, క్రికెట్ బాల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. వర్షం పడుతున్న సమయంలో వర్షం చుక్కలు పడుతుంటే బ్యాట్స్మెన్ గానీ, బౌలర్ గానీ, ఫీల్డర్ గానీ ఆ బాల్ ని కరెక్ట్ గా రీడ్ చేయలేడు. సో షాట్ ఆడాలన్నా, క్యాచ్ పట్టాలన్నా, బౌలింగ్ చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది ప్లేయర్స్ కి. అంటే వేరే గేమ్స్ అయినా ఫుట్బాల్, రగ్బీ ఈవెన్ వర్షంలో కూడా ఆడతారు. ఎందుకంటే బాల్ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. వర్షం పడుతున్నా సరే బాల్ పెద్దగా ఉన్న కారణంగా క్లియర్ గా విజిబుల్ అవుతుంది. సో క్రికెట్ బాల్ అయితే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి వర్షం పడుతుంటే బాల్ అయితే ఎక్కువగా కనిపించదు. నెంబర్ 2, బాల్ గ్రిప్పింగ్. క్రికెట్ లెదర్ బాల్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఈవెన్ డ్యూ ఫ్యాక్టర్ గా కొంచెం మంచు, లైట్ గా తడి ఉన్నా సరే క్రికెట్ బాల్ అనేది గ్రిప్ అవ్వదు. అందుకే ఫీల్డర్స్ ఎప్పుడు బాల్ ని ఇలా రబ్ చేస్తూ ఉంటారు బాల్ వెట్టిగా ఉంటే. ఇంకా బాల్ ఎక్కువగా వెట్టిగా ఉంటే బౌలింగ్ చేయడానికి, క్యాచ్లు పట్టడానికి, త్రో వేయడానికి అనుకూలంగా ఉండదు. సో మిస్ఫీల్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ రన్స్ ఎక్కువగా వస్తాయి కనుక సో మ్యాచ్ గెలుపు ఓటమి పైన ప్రభావం చూపెడుతుంది. నెంబర్ 3, గ్రౌండ్ ఇంపాక్ట్. వర్షం పడుతుంటే గ్రౌండ్ మొత్తం వాటర్ తో నిండిపోతుంది. సో ఫీల్డ్ అనేది చాలా వెట్టిగా మారుతుంది. ఈవెన్ బౌలర్, బ్యాట్స్మెన్, ఫీల్డర్ కూడా తరచూ జారి పడుతూ ఉంటారు. దానివల్ల ఇంజురీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే అదే వర్షంలో కనుక ఆడుతున్నట్లయితే ప్లేయర్స్ వేసుకున్న స్పైక్ షూస్ వల్ల తరచూ అటు ఇటు నడుస్తూ తిరుగుతూ ఉండడంతో గ్రౌండ్ అనేది ఖరాబ్ అయిపోతుంది. నెంబర్ 4, పిచ్ కండిషన్. ఇది ద మేజర్ ఇంపాక్ట్ రోల్ ప్లే చేస్తుంది క్రికెట్ లో గెలుపు ఓటములు డిసైడ్ చేసేది ఈ పిచ్. ఇక వర్షంలో కనుక క్రికెట్ మ్యాచ్ ఆడినట్లు అయితే పిచ్ మొత్తం బురదగా మారి బాల్ స్వింగ్ అవ్వదు, స్పిన్ అవ్వదు, అలాగే బాల్ బౌన్స్ కూడా అవ్వదు. ఇక బ్యాట్స్మెన్ అటు ఇటు రన్నింగ్ చేస్తూ ఉంటే పిచ్ బురదగా మారి గుంటలు గుంటలు అవుతుంది. సో కొన్ని బాల్స్ కే పిచ్ మొత్తం బురదగా మారి మ్యాచ్ ని రద్దు చేయవలసి ఉంటుంది. సో ఇంతగానం ఖర్చు పెట్టి ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తారు గెలుపు ఓటముల కోసం. మధ్యలోనే ఇలా పిచ్ కారణంగా అటు మేనేజ్మెంట్ కు ఎంతో లాసెస్ వస్తాయి బిజినెస్ పరంగా. సో అందుకే వర్షం పడుతుంటే సరే, అది చిన్న వర్షమైనా సరే వెంటనే కవర్స్ తీసుకొచ్చి పిచ్ పైన కప్పెడతారు. పిచ్ తడవకుండా చాలా జాగ్రత్తగా చూస్తారు. క్రికెట్ లో ఈ పిచ్ ఫ్యాక్టర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి వర్షం పడుతుంటే మ్యాచ్ ను ఆపేస్తారు. వేరే గేమ్స్ లో లాగా క్రికెట్ ను కంటిన్యూ చేయరు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.